ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వేములవాడ అర్బన్ మండలంలోని సంకపల్లి గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. సమకాలీన అంశాల పట్ల ప్రధానమంత్రి తన ఆలోచనలు పంచుకోవడంతో పాటు దేశ ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకుని వాటిని కూడా ప్రస్తావించడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాల విశిష్టతను గుర్తించి ప్రస్తావించడం వల్ల చాలా విషయాలను తెలుసుకోగలుగుతున్నామని చెబుతున్నారు. ఈ మన్ కీ బాత్ ఏంటంటే అందరికీ తెలిసే విధంగా ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియదు కదా. ఈ మన్ కీ బాత్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఈ విషయాలు అనేది. ఇది 2014 అక్టోబర్ 3వ తేదీన స్టార్ట్ అయింది. విజయదశమి రోజు స్టార్ట్ అయింది మన్ కీ బాత్ అనే ప్రోగ్రాము. కొన్ని మారుమూల గ్రామాలకు ఎవరికైనా ఈ విషయాలు తెలియదు కాబట్టి అది రేడియో ప్రసంగం ద్వారా అయినా టీవీ ద్వారా అయినా మన మోడీ గారు అందరికీ తెలియజేస్తుండు. కొందరు ఎవరైనా ప్రతిభావంతుల గురించి అయినా ఎవరైనా వాళ్ళ గురించి తెలియదు కాబట్టి ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరి గురించి కూడా మనకు తెలుస్తుంది. ఈరోజు మన్ కీ బాత్ ప్రోగ్రామ్ 119 ప్రోగ్రాంలో గౌరవ ప్రధాని గారు మన భారతదేశం వ్యవసాయ రంగంలో కానీ మరియు ఆరోగ్య హెల్త్ దానిలో కానీ స్పోర్ట్స్ రంగంలో కానీ చాలా మంచి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం జరిగింది. మనకు పరీక్షపై చర్చలో మా రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించినటువంటి యువకుడు సెలెక్ట్ అయ్యి అండ్ అక్కడ నరేంద్ర మోడీ గారు పేరు తెచ్చిన వాడిగా నిలిచాడు. ఇది ఏంటంటే మన దేశంలో ప్రతి ఒక్కళ్ళకు ప్రతి విషయంలో వ్యవసాయం కానీ క్రీడారంగం కానీ ప్రతిదీ వర్కర్స్ కానీ అందరికీ అందుబాటులో అన్ని తెలిసే విషయంగా ఉండాలని మన మోడీ గారు మన దేశంలో పెట్టిన కార్యక్రమం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు టీవీల ద్వారా రేడియో ప్రసారాల ద్వారా చివరి మారుమూల ప్రాంతాలకు కూడా తన మాటలు వెళ్లే విధంగా ప్రతి నెల చివరి ఆదివారం నాడు ఇది పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. భారతదేశంలో ఏ మూలకు ఏం జరిగినా కానీ నరేంద్ర మోడీ గారు గుర్తించి వాళ్ళను ప్రోత్సహించి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో వాళ్ళ గురించి మాట్లాడడం అనేది, ఒక దేశ ప్రధాని మాట్లాడడం అనేది దేశ ప్రజలందరం కూడా మేము చాలా గర్వంగా కూడా మేము సంతోషిస్తున్నాం.